ఓ పక్క పండగ సీజన్, మరోవైపు వైరస్ల దండయాత్ర తెలుగు రాష్ట్ర ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సంక్రాంతి పండగ టైంలో మరోసారి చైనా వైరస్ చికాకు తెప్పిస్తుంది. 2020ను మళ్ళీ గుర్తు చేస్తుంది మహమ్మారి హెచ్ఎంపీవీ వైరస్. అప్పుడు కూడా సరిగ్గా సంక్రాంతి టైం కరోనా స్పీడ్గా స్ప్రెడ్ అయింది. దానితో లాక్డౌన్కి పిలిపించారు ప్రధాని మోడీ. అలా సంక్రాంతికి ఊళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే ఎక్కడికక్కడ చిక్కుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అసలే సంక్రాంతి పండగ, ఆపై కోట్ల మంది ప్రయాణాలు, దీనికి తోడు బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ రద్దీగా ఉంటాయి. ఇక సినిమాలు, సందడిల గురించి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ సోకితే కరోనా లాంటి లక్షణాలే ఉంటాయి. జలుబు, దగ్గు, తుమ్ములతో పాటు జ్వరం వస్తుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఆక్సిజన్ను అందించాల్సి వస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే మాత్రం ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. జలుబుతో పాటు శ్వాస ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉంటే జనంలో తిరగొద్దు, ఎందుకంటే ఇది అంటువ్యాధి. మీ దగ్గు, తుమ్ముతో ఇతరులకు త్వరగా వ్యాపిస్తోంది. బడికెళ్లే పిల్లలకు అన్నిటికంటే ఇష్టమైనవి సెలవులు. స్కూల్స్కు ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంజాయ్ చేసేందుకు, ఫ్రెండ్స్తో కలిసి హాయిగా ఆడుకునేందుకు ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా అని చూస్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగలైన దసరా, సంక్రాంతి సమయాలలో అయితే హాలిడేస్ ఎప్పుడొస్తాయా అని పిల్లలే కాదు, వారితో పాటు తల్లిదండ్రులు చూస్తుంటారు. వారి నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవును ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి. ఏపీలో సంక్రాంతి జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడులో జనవరి 15, 16, 18, 19 తేదీలలో ప్రభుత్వం పండుగ సెలవులు ఇచ్చింది. సెలవులపై క్లారిటీ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను సొంతూళ్లకు తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి పండగకి సొంతూరుకి వెళ్లి స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందంగా గడిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పిల్లలతో హెచ్ఎంపీవీ వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ఈ సెలవులను పెంచుతారా? పిల్లలకు లాక్డౌన్ తరహాలో స్కూల్స్కు కొన్ని రోజులు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా అన్నిటికీ ఫిక్స్ అయ్యి ముందు జాగ్రత్తగా ఉంటే మంచిది. భారత స్టాక్ మార్కెట్లలో సోమవారం భారీ పతనం నమోదైంది. వైరస్ భయం దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. చైనాలో వ్యాపించిన ఈ వైరస్ 3 కేసులు భారతదేశంలో వెలుగు చూసిన వేళ పెట్టుబడిదారులలో భయాందోళనలు పెరిగాయి. చైనీస్ వైరస్ హెచ్ఎంపీవీ భారత్లోనూ తాజాగా 3 కేసులు వెలుగు చూశాయి. దీంతో స్టాక్ మార్కెట్లు కోవిడ్ కాలాన్ని ప్రజలకు గుర్తు చేశాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ కోవిడ్ అంత తీవ్రంగా లేనప్పటికీ భయం కారణంగా మార్కెట్లో అమ్మకాల వాతావరణం ఏర్పడింది. ఇది కాకుండా విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించడం మార్కెట్పై మరింత ఒత్తిడి పెంచింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.